చేయలేవట. ఇప్పుడు మీరున్న పొజిషన్ నుంచి మీ పై పొజిషన్ కి వెళ్ళాలని అలా చెప్తున్నారేమో సార్. ఇప్పుడు సీఎం గారు ఉన్నారు కదా సార్, వాళ్ళు కూడా ఇప్పుడు మీలాగే ఇచ్చేస్తాం అది చేస్తామని చెప్పే కదా సార్ ఆ పొజిషన్కి వెళ్ళిరు. మీరు కూడా మాకు అలా చేస్తారని గ్యారెంటీ ఏంటి సార్? వాళ్ళు కదే కదా మీరు కదే చెప్తున్నారు కదా అనేటువంటి విషయం చాలా గొప్పగా చెప్పారు. తీర్మానం వలన అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చినటువంటి తీర్మానం వలన డబ్బు కావాలంటే అధికార పార్టీలో ఉండి కదా సంపాదించుకోవాల్సింది. బయటికి ఎందుకు వస్తాడు? బయటికి వచ్చి ప్రజల కోసం ఎందుకు కొట్లాడుతూ ఉన్నాడు? డబ్బులు సంపాదించుకోవాలనుకుంటాడు, ఏం చేస్తాడు? అధికార పార్టీ దగ్గర ఉంటాడు. నేను అధికార పార్టీలో ఉండి ముఖ్యమంత్రి గారు ముందర నన్ను ఫైల్ పెట్టి క్లియర్ చేయమా 1,000 కోట్ల రూపాయలు వస్తాయంటే కాకపోనా, నేను నా కుటుంబం బతకాలంటే అట్లుండాలి, ఈ సమాజాన్ని బతికించాలంటే ఇట్లుండాలని ఇట్లా వచ్చిన వాళ్ళందరూ అధికారం కోసం పోతా ఉంటారు. నేను అధికారం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను. రేవంత్ రెడ్డి వేరు, కేసీఆర్ వేరు, తీర్మానం వలన తీర్మానం వలన ఎక్కడి నుంచి పోయిందో అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. రాజ్యాధికారం రావాలంటే పార్టీ గుర్తుల కోటేయకూడదు. రాజ్యాధికారం రావాలంటే మహిళలు చైతన్యవంతం కావాలి, మన కుటుంబ పరిసరాలన్నీ చైతన్యవంతం కావాలి. 2029లో ఖచ్చితంగా వస్తుంది.